దానికి కొంతమంది సమర్థులను క్రైమ్ బ్రాంచ్లో నియమించింది. సిటీ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ ఉన్నట్టు క్రిమినల్స్ చుట్టూ క్రైమ్ బ్రాంచ్ ఉండి క్రిమినల్స్ని కంట్రోల్ చేస్తుంది అనడం కంటే కంట్రోల్లో పెడుతున్నారు ఏసీపీ నాగేంద్ర. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంట్రా రంగా, రాత్రులు ఇప్పుడు తాగొచ్చి మీ ఆవిడతో గొడవ పడుతున్నావంట? తాగొచ్చేది నేనైతే గొడవ చేసేది నా భార్య సార్. అదేంటి? అసలు విషయం ఏంటంటే సార్, మా ఆవిడంటే నాకు చాలా భయం సార్. అందుకోసమే రాత్రి ఇంటికి వెళ్లే ముందు కొంచెం మందు తాగి వెళ్తాను సార్. అదేంటో సార్, ఇంటికి వెళ్ళేసరికి మత్తు నాకెక్కుద్ది, ధైర్యం దానికోసం సార్. రిజల్ట్ ఏంటి సార్ నా బొంద? కూరలేనన్నం, చాపలేని నిద్ర, మత్తు దిగేంత గొడవ. ఆమె అంత గొడవ చేసేది నువ్వు తాగి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని. నువ్వు ఇంకోసారి తాగావనుకో అనారోగ్యం పెడుతూ నేను డిస్మిస్ చేస్తాను. డైవర్స్ ఇస్తానన్న పెళ్ళం డైవర్స్ ఇవ్వదు, డిస్మిస్ చేస్తామన్నా మీరు డిస్మిస్ చేయరు ఏంటి? సార్ అది సార్ మన అంజన్ బాబు ఎక్కడ సార్? వాడు గుడికి వెళ్తానని మెసేజ్ పెట్టాడురా. ఈరోజు వాడు బర్త్డే. ఇంట్లో నిలువెత్తు దేవుణ్ణి పెట్టుకొని గుడికి ఎందుకు సార్? ఏంట్రో మీకు పొగటాలంటే నచ్చదు కదా. అదే సార్, ఇంట్లో దేవుడి గది పెట్టుకొని గుడికి ఎందుకని. ఇంట్లో తీర్థం ప్రసాదం హారతి ఉండవు కదరా. కరెక్టే సార్. గుడ్ మార్నింగ్ మావయ్య. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మావయ్య. మావయ్య నా గిఫ్ట్ ఏది? నేనే నీకు పెద్ద గిఫ్ట్ రా. మీరు నాకు గాడ్ మావయ్య. నువ్వు నా గాడ్ గిఫ్ట్ రా. వెళ్ళు, గిఫ్ట్ నీ బెడ్రూమ్ చూసుకో. థ్యాంక్ యూ మావయ్య. చెప్పండి రా, ఏం కావాలి? ఆస్ట్రేలియా. నాకైతే ఈజిప్ట్. నాకు ప్యారిస్ చాలు. మీరు అడిగే దుల్లి దోశలా మసాలా దోశలా? దేశాలకు దేశాలు అడిగేస్తున్నారు. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అమ్మా? 1 year సార్. 5 years సిట్టింగ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ. ఆస్ట్రేలియా అంటే బకాడి రమ్, ఈజిప్ట్ అంటే వోడ్కా, ప్యారిస్ అంటే రెడ్ వైన్. ఇవన్నీ ఫాస్ట్గా పట్టరాపో. మీకేం కావాలి సార్? ఇండియా. ఇండియా నాదేంటి సార్? ఇవన్నీ కలిపి ఒక గ్లాస్లో కొడితే అదే ఇండియా. ఫాస్ట్గా పట్టరాపో. ఓకే సార్. ప్రతి బర్త్డే పార్టీ ఇక్కడేనారా? ఏ గోవా ఫార్నో ప్లాన్ చేస్తే బాగుండేది కదరా. రే, మీ మావయ్యకి మస్కా కొడితే డబ్బులు వచ్చి జేబులో పడతాయి కదరా. నన్ను కొడతావేంట్రా? లేకపోతే ఏంట్రా, చిన్నప్పటి నుంచి నన్ను పెంచిన మావిని మోసం చేయమంటావరా? చెప్పరా. సారీరా, నువ్వు హట్ అవుతావు అనుకోలేదు. ఇట్స్ ఓకేరా.
సైలెన్స్ 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 ఆగండి ఆగండి 1 by 1 చెప్పండి 105 కంప్లైంట్ రాసుకోండి ఇవ్వండి ముందు వాళ్ళది రాసుకోనివ్వండి. నమస్కారం. ఈ రోజు ఉదయం నుండి ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో యువకులు కిడ్నాప్కి గురయ్యారు. గురైన వారి తల్లిదండ్రులు తమ పిల్లలకి ఏమైందో అని భయపడుతున్నారు. ఈ సంఘటనపై హోంమంత్రి ఏమంటున్నారో లైవ్లో చూద్దాం. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవటం మొదటిసారి. గుడ్ మార్నింగ్. కిడ్నాప్ గురైన యువకులను క్షేమంగా తీసుకొస్తాం. ఎవరూ భయపడొద్దు. యువకుల కిడ్నాప్ వెనకాల ఎవరైనా ఉన్నారని మీరు అనుమానిస్తున్నారా? లేదు, ఎవరు చేశారో ఏం ఆశిస్తున్నారో తెలియాల్సి ఉంది. అందుకే ఈ కేసుని క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర సార్కి అప్పగించారా? అయితే వాళ్ళ పని అయిపోయినట్టే. లెట్స్ గో బాయ్స్. హాయ్ అంజన్. హాయ్. ఏంటి ఫీల్ అవుతున్నావా? సారీ అంజన్, లవ్ లో హగ్స్ కిస్లు కొంచెం కొంచెం ఉండొచ్చని ఫ్రెండ్స్ చెప్పారు. ఇక్కడ నుండి నీతో రూడ్ గా బిహేవ్ చేయను. నిజంగానా? అయితే ఇప్పుడు వస్తున్నా. ఏ వద్దు వద్దు వద్దు. ముద్దు అంటే ఒక హద్దు అన్నావు, ఇప్పుడు వద్దు అంటున్నావు. అది కాదంజన్, ఇంట్లో అందరూ ఉన్నారు. నేను ఒంటరిగా ఉన్నాను, నువ్వే ఇక్కడికి వచ్చాయి. ఇప్పుడే ఏ లేరా లే, ఈ క్షణం నుంచి నీ నిద్రని మర్చిపో. నీ తేజుని కిడ్నాప్ చేశా. నేను చెప్పిన ప్లేస్కి వెంటనే బయలుదేరి రాకపోతే నీ తేజుని చంపేస్తా. ఏయ్, ఇప్పుడే తేజతో మాట్లాడాను. నేను నమ్మని కిడ్నాప్ చేశావంటే. ఆ బల్బులు పగిలినట్టే నీ తేజు తల పగులుతుంది. చూస్తావా? చూస్తావా? వద్దు వద్దు, నేను వస్తున్నాను. పరిగెత్తరా, పరిగెత్తో.
అసలు ఎవరు నువ్వు? ఏంటిదంతా? ఎందుకు ఇలా చేస్తున్నావు? తేజుని ఎందుకు కిడ్నాప్ చేసావు? నీకు తేజు కావాలా, సమాధానం కావాలా? ప్లీజ్ తేజు నేను చేయొద్దు. నేనేమీ అడగను. మీరేం చేయమంటే అది చేస్తాను. ఏంటి భయపడుతున్నావా? భయపడకు, ఇప్పుడు నిన్నేం చేయను. ఈరోజు నీ బర్త్డే కదా, క్యాండిల్ని వదరా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. తేజు నీ లవర్ కదా? తెలియకుండానే కిడ్నాప్ చేసావా? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మళ్ళీ క్వశ్చన్. నువ్వు అడిగే ఒక్కో ప్రశ్న తేజుకి డేంజర్, నీకు కూడా. సారీ తేజు నేను చేయొద్దు. తేజు అంటే నిజంగా ప్రేమ ఉన్నట్టు ఏం నటిస్తున్నావురా? ఏయ్, నేను తేజుని నిజంగానే ప్రేమిస్తున్నాను. ఐ లవ్ హర్. అబద్ధం. కాదు నిజం. నువ్వెంత ప్రయత్నించినా అది కంట్రోల్ కాదురా. ఏం కావాలి నీకు? నిజం. నీ కాలేజ్ నుంచి నీ లవ్ స్టోరీ వరకు జరిగింది జరిగినట్టు చెప్పు. మా కాలేజ్ పేరు ఎస్ఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ స్టూడెంట్స్ మధ్య చిన్న చిన్న గొడవలు జరిగేవి.